హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఫస్ట్ మనం చిక్కుడుకాయని నీట్గా ఇలా ఈనెలు తీసేసి అటు ఇటు బాగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలో కామన్గా పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు లేకుండా ఆ మధ్యలోది తీసి ఇలా చూసుకోవాలి. చూసి సన్నగా మనం ఒలుచుకొని పెట్టుకుంటే మనకు పొద్దున్నే కూర చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చిక్కుడుకాయలన్నీ బాగా ఒలిచేసుకొని పురుగులు లేకుండా చూసుకొని వాటిని కడిగి పెట్టుకోవాలి. పొయ్యి మీదకి ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఓపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత దానిలోకి కాసిన శనగపప్పు, కాసిన మినపప్పు, కొంచెం ఆవాలు, కాస్త జీలకర్ర, ఒక ఎండుమిర్చి ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేయించేసుకొని దీనిలోకి కాస్త కరివేపాకు కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తెంపేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే దీనిలో ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఒలిచి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇప్పుడు ఈ పోపులోకి వేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా ఒకసారి పైకి కిందకి బాగా తిప్పుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు వేసేసుకొని ఒక స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని పైకి కిందకి బాగా కలిపేసేసి మూత పెట్టి మగ్గనియ్యాలి. మరీ హై ఫ్లేమ్లో పెడితే కూర రుచిగా రాదు. మీడియం ఫ్లేమ్లో కానీ ఇంకా సిమ్లో పెడితే కూర చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియాలి. అలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయి ఇలా నీళ్ళు ఏమీ పోయలేదండి. నేను ఆ ఉప్పు వేసిన దానికి వచ్చిన ఆవిరితోనే నీళ్లు ఫామ్ అయ్యి చక్కగా ఉడికిపోతుంది చిక్కుడుకాయ కూర పొడి పొడిగా. ఇలా మళ్ళీ ఇంకొకసారి పైకి కిందకి తిప్పుకొని మీకు కావాలంటే దీనిలోకి సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా మూత పెట్టేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనియ్యాలన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గిన తర్వాత పైకి కిందకి బాగా కలుపుకొని దానిలోకి ఒక 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి వేసుకొని 1 స్పూను కొబ్బరి వేయాలండి. కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కావాలి అనుకుంటే కారం కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎండు కారం, ఇది మీ ఇష్టం, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసి బాగా కలిపేసేయాలి. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కూర రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.